అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. త్రిపులార్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐపీఎస్ సునీల్ నాయక్కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సునీల్ నాయక్ను అరెస్టు చేయకుండా గతంలో మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ నెల 23 వరకు ఉత్తర్వులను పొడిగించింది హైకోర్టు. అయితే ముందస్తు బెయిల్పై మాత్రం విచారణ ఈ నెల 18కి వాయిదా వేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సాధారణంగా ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి దాఖలు చేసిన తర్వాత ఈ నెల 18న ఏం జరగబోతుంది అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఈ నెల 23 వరకు కూడా ఉత్తర్వులను పొడిగించినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది హైకోర్టు. సునీల్ కుమార్ నాయక్ ఆయన ఎస్పీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, సునీల్ నాయక్ కేసు వ్యవహారం మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కేసుకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? రఘురామ్ కృష్ణరాజు కేసులో కీలక మలుపు తిరిగింది. ఏకంగా ఏదైతే సునీల్ నాయక్, బీహార్ కు సంబంధించిన ఐపీఎస్ సునీల్ నాయక్ మళ్ళీ ఊరట లభించింది. ఈ నెల 23వ తేదీ వరకు ఎలాంటి అరెస్ట్ చేయకూడదంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పటికే ఆయన బీహార్ కోర్టు కూడా, ఏదైతే బీహార్ లో పాట్నా కోర్టు కూడా ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించిన పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పోలీసులు బీహార్ వెళ్లారు. ఏదైతే సునీల్ నాయక్ ఇంటి గోడ దూకి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ట్రాన్సిస్ట్ అరెస్ట్, ఏదైతే ఇతర రాష్ట్రాల్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే తరలించడానికి ఆ రాష్ట్ర హైకోర్టు కానీ ఆ స్థానిక కోర్టు కానీ పర్మిషన్ తీసుకోవాల్సిన నేపథ్యం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏకంగా పాట్నా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు మీరు ఆంధ్రప్రదేశ్ పోలీసుల, అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులని గ్యారంటీ ఏంటి, యూనిఫామ్ ఎక్కడ అంటూ నేరుగా హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే సునీల్ నాయక్ బీహార్ ప్రభుత్వంతో పాటు బీహార్ హైకోర్టులో కూడా ఒక గట్టి ఊరట లభించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ లో కూడా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే మరోసారి అదే ఉత్తర్వులను, ఏదైతే అరెస్ట్ కు సంబంధించిన మధ్యంతర ఉత్తర్వులను మరోసారి ఈ నెల 23 వరకు పొడిగించారు. ఇప్పటికే రఘురామ్ కృష్ణరాజు కేసులో, కస్టోడియల్ కేసులో ఏదైతే ఇటు సునీల్ నాయక్, అటు ఐపీఎస్ సునీల్, ఏదైతే సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్, వీరిద్దరి మధ్య ఆరోపణలు ఉన్నాయి. మరి కొంతమంది అరెస్ట్ జరిగింది, విచారణ జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కస్టోడియల్ టార్చర్ లో తనను వేధించారు, మానసికంగా వేధించారు, తన కాళ్ళ మీద కూర్చొని పాదాల మీద దారుణంగా కొట్టారు. ఆ కొట్టడంలో కీలక పాత్ర పోషించారు ఐపీఎస్ సునీల్ నాయక్ అంటూ ఏదైతే రఘురామ్ కృష్ణరాజు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిర్యాదు చేయడం, దాదాపు ఇష్యూ జరిగిన 3 సంవత్సరాల తర్వాత ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదు పైన కేసు నమోదు కావడం, ఆ కేసులో ఇతరులు అరెస్ట్ కావడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా 3 ఏళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేశారనే అంశం పైన అటు హైకోర్టు అడిగిన నేపథ్యం లేదు, మరోపక్క ప్రభుత్వం అందుకు స్పందించిన నేపథ్యం లేదు. ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చింది, తనను వేధించిన వారిపైన చర్యలు తీసుకోవాలంటే కిరణ్, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం మీరు అన్నారు, ముందస్తు బెయిల్ కి సంబంధించినటువంటిది నెల 18న పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ బెయిల్ మంజూరు కాకపోతే విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది, లేదా అదుపులోకి తీసుకొని విచారించేటువంటి పరిస్థితులు ఉంటాయా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా బీహార్ కోర్టులో సునీల్ నాయక్ ఎగ్జంప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ దాదాపు అరెస్ట్ చేసే అవకాశం లేవు. మరో కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి తప్పితే ఏదైతే ఆయన పైన ఉన్న ఆరోపణల పైన మరో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా పోలీసులు పరిశీలించే అవకాశం ఉంది. ఇది కేవలం పరిశీలించే అవకాశమే, ఇది క్లారిటీగా మనం చెప్పే అంశం కూడా కదా. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో ఏదైతే సునీల్ నాయక్ బీహార్ హైకోర్టుతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఆయనకు ఊరట లభించింది. అయితే ఇక్కడ ప్రధానంగా 23 వరకు ఆయనకు ఎగ్జంప్షన్ ఉంది. ఒకవేళ 23 లోపు ఏదైతే ఆయన బెయిల్ ఒకవేళ క్యాన్సిల్ అయితే ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి, కస్టడీలో విచారించే అవకాశాలు ఉన్నాయి. అరెస్ట్ తప్పదనుకుంటే ఏదైతే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకసారి ఈ ఎగ్జంప్షన్, ఒకసారి బెయిల్ వచ్చింది, ముందస్తు బెయిల్ వచ్చింది, మరోసారి ఎగ్జంప్షన్ వచ్చింది. సో ఎందుకంటే విచారణకు సహకరించకపోతేనే కోర్టు
అరెస్ట్ చేయమని చెప్పే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే సునీల్ నాయక్ గతంలో బీహార్ లో ఉన్నారు. అయితే వరుసగా 5 రోజులకు విచారణకు హాజరయ్యానని చెప్పి ఆయన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మధ్యంతర ఉత్తర్వులు కోరారు. మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. ఎందుకంటే ఒక అక్యూజ్డ్ ఎవరైనా కానీ, సునీల్ నాయక్ కాదు, ఎవరైనా ఒక నిందితుడు వరుసగా విచారణకు హాజరైన తర్వాత ఆయన ఏదైతే పోలీసులకు సహకరించినప్పుడు దాదాపు ఏదైతే అరెస్ట్ చేసే అవకాశాలు దాదాపు ఉండవు. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తారనే అనుమానంతోనే కొంతమంది నేతలు కావచ్చు, సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కావచ్చు, వీరు ముందస్తు బెయిల్ కోరే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ముందస్తు బెయిల్ కోరడం మరోసారి పొడిగించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఆర్ఆర్ వర్సెస్ సునీల్ కుమార్ ఏదైతే సిఐడి చీఫ్ గా సునీల్ కుమార్ మధ్య వివాదం నడుస్తుంది. ఏదైతే సునీల్ నాయక్ నేరుగా జగన్ పేరు చెప్పమని తనను వేధిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, తర్వాత ఏదైతే ఎస్సీ ఎస్టీ అధికారులనే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులనే టార్గెట్ గా టీడీపీ కూడా వేధిస్తుంది. నేను ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి నన్ను టార్గెట్ చేశారు. ఒకసారి ఆర్ఆర్ ఫోన్ కాల్ డేటా చెక్ చేస్తే ఎంతమంది అధికారులను వేధించారు, నేరుగా ఎంతమందిని బెదిరించారనే అంశాలు కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే నేరుగా ఇప్పటికే టీడీపీ కూడా అధికారంలోకి వచ్చినారు. చాలా మంది అధికారులను రఘురామకృష్ణరాజు నేరుగా వేధించారంటూ ఇప్పటికే సునీల్ నాయక్ ఆరోపణలు చేశారు. మరోపక్క సునీల్ కుమార్ ఏదైతే సిఐడి చీఫ్ గా సునీల్ కుమార్ నేరుగా యుద్ధం ప్రకటించారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. సునీల్ కుమార్ అయితే ఏదైతే తన సర్వీస్ ఉన్నంత వరకు ఏదైతే 2026 జూన్ వరకు ఆయన ఐపీఎస్ సర్వీస్ ఉంది, అంతవరకు కూడా సస్పెన్షన్ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆయన కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ సస్పెన్షన్ ఉండబట్టే నేరుగా రఘురామకృష్ణరాజు వర్సెస్ సునీల్ కుమార్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కేవలం కింద పడితే శాసనసభ సభ్యులు ఏదైతే ఆట విడుపు కార్యక్రమంలో పాల్గొంటూ ఏదైతే క్రికెట్ ఆడుతూ కింద పడిన రఘురామకృష్ణరాజు భుజం ఫ్రాక్చర్ అయింది. భుజం ఫ్రాక్చర్ అయితే కింద పడితేనే భుజం ఫ్రాక్చర్ అయితే నేరుగా ఒక మనిషిని కస్టోడియల్ టార్చర్ చేసి దారుణంగా కొట్టినప్పుడు ఎన్ని ఎముకలు విరగాలంటూ సునీల్ కుమార్ చేసిన ఆరోపణ ఏదైతే ట్వీట్ కూడా కలకలం రేపింది. మరో మధ్య ఏదైతే రాజకీయంగా యుద్ధం నడిచింది. ఏదైతే సునీల్ కుమార్ ఏదైతే ఒక వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు ఇలాంటి ట్వీట్లు చేయకూడదంటే చాలా మంది వ్యాఖ్యానించే నేపథ్యం. ఈ మొత్తం వ్యవహారం చుట్టూ ఏదైతే తనను వేధించారనే ఆరోపణలపైన ఈ కేసు నడుస్తుంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు సునీల్ నాయక్ అయితే మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. ఈ నెల 23వ తేదీ వరకు ఆయన అరెస్ట్ చేయకూడదు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫర్దర్ గా జరిగే విషయాలు ఆయన విచారణకు సహకరించారు కాబట్టి అరెస్ట్ చేస్తారా లేదా అనే అంశం కూడా మరికొద్ది రోజుల్లో తేలనున్నది. చిరాగ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద త్రిబుల్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐపీఎస్ సునీల్ నాయక్కు ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. సో సునీల్ నాయక్ను అరెస్టు చేయకుండా గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నెల 23 వరకు కూడా ఉత్తర్వులను పొడిగించింది హైకోర్టు. అయితే ముందస్తు బెయిల్పై విచారణను ఈ నెల 18కి వాయిదా వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ముందస్తు బెయిల్ పైన ఈ నెల 18న జరిగేటువంటి విచారణలో ఎలాంటి ప్రధానమైనటువంటి అంశాలు ప్రస్తావించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఏపీ హైకోర్టు దీనిపైన ముందస్తు బెయిల్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది, ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.